ఏ మహానుభావుడు పెట్టాడు ఈ పేరు. ఊరు పేరు మార్చండి మహాప్రభు. పై ఫోటోలోని గ్రామం కర్నూలుకు 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. తీసేయండి. నేను వాళ్ళిద్దరు గొడవ పడితే మనోడు అంతగానం నవ్వుతున్నా. హాయ్ అందరికి, ఎలా ఉన్నారు? మన గోట్ల ఫ్యాక్టరీ మీ దయ వల్లే భారతదేశంలో మీ అందరి సహకారం క్రియేట్ చేసే వాళ్ళు కొద్దిగా ఆలోచించారా? చిరంజీవి గారు కూడా నాకు సహాయం చేశారు. అగ్గిపెట్టె వ్యాపారం కూడా బాగానే కొనసాగుతోంది. మీరు అగ్గిపెట్టె పెట్టారు, చాలా ఖాళీ ఉద్యోగాలు ఉన్నాయి వారు. థ్యాంక్ యూ సార్. దేవుడు సార్. మీరు ఇంటర్వ్యూయర్, యు నో పైథాన్? మీ ఎస్ సార్. షో మీ యువర్ పైథాన్ స్కిల్. Move on to the next if they're done with your ex. Move on to the next if they're done with your ex. ఆయనకన్నా వస్తుంది పాపం. నరేష్ పవిత్రలు ఒంటె పాలు అమ్మి ఎంత సంపాదిస్తున్నారో తెలుసా? అయితే నరేష్ పవిత్రలు ఒంటె పాలుని తీయడానికి మొత్తం 15 బిజినెస్ దొరకలే. అయితే నరేష్ పవిత్రలు ఆ ఒంటె పాలుని కేవలం గోటిల్ ఫ్యాక్టరీ అమ్ముతున్నారంట. ఆ ఒంటె పాలు నమ్మి నెలకే ₹1,00,00,000 దాకా సంపాదిస్తున్నారంట. లేదు, మాకు రాజశేఖర్ గారు గోటిల్ ఫ్యాక్టరీలో వేకెన్సీయే కావాలి. అబ్ హోగి పూరి ఫ్యామిలీకి ఫీల్డింగ్ సెట్. ఏడుస్తుంది ఈ దేవుడి ముందు. ఓ ఆ పిల్ల ఏడుసుకుంటా పప్ప ఇగో ఇల్లే వేసిపడే అన్నట్టు చూపించింది. మనీ ఇన్ ది సేమ్ పాకెట్. ఓ ఫోన్ తీసేటప్పుడు డబ్బులు పడిపోతుంటాయి. ఇలా పెట్టాం కూడా ఒక్కొక్కసారి మర్చిపోయి పెట్టుకుంటూనే ఉంటాం. అది ఇంకో విషయం అనుకోండి. ఓ చలాన్లేము. అంత లిస్ట్ ఉంది ఏంటి? చలాన్లేంటి అంత ఉన్నాయి? ఎంత పేమెంట్ మొత్తం? 79,875 రూపాయలు మాత్రమే. ఒక కొత్త బండి వస్తుంది. అవే కదా అది. సారీ, ఐఎమ్ బ్యాడ్ అట్ గెస్సింగ్. అవే అనుకుంటా. డాన్స్ చేస్తున్నదే శిర్వయ్య. మన హీరో రాజశేఖర్ గారు బొంగరాలు తయారు చేసి నెలకి ఎంత సంపాదిస్తున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజశేఖర్ గారికి మూవీలో అవకాశాలు తక్కువ అవ్వడంతో తన భార్య జీవితాన్ని ఈ బొంగరాల ఫ్యాక్టరీలు అయితే పెట్టించిందంట. హైదరాబాద్, వికారాబాద్ మరియు సంగారెడ్డి చాలా ఫ్యాక్టరీలు అయితే పెట్టారు. మామ్ టెల్లింగ్ మీ హౌ అవర్ రిలేటివ్స్ స్కామ్డ్ మై డాడ్. ఓ మస్త్ రిలేటబుల్. ఈ గ్యాప్ లో ఇదేందో వచ్చింది నాకు. ఇది ఏ అని తెలుస్తుంది కానీ దట్ ఇస్ సో నైస్. ఎలా సార్ ఇన్స్టాగ్రామ్ ప్రీమియం? ఎస్, నాది అదే ఫీలింగ్. వారం నుంచి ఆయన జుట్టు మారుతూనే ఉంది. ఏ టీవీ షో ఇన్వైటెడ్ పీపుల్ విత్ వియర్డ్ లాఫ్స్ యాజ్ గెస్ట్స్. నవ్వంట అది లావలింది కదా. కార్ ఇంజిన్ స్టార్ట్ చేసే సౌండ్ గా. కానీ అది చాలా బలవంతంగా నవ్వు రాకపోయి నవ్వడం అనేది ఒక్కసారి ఊహించుకోండి. చాలా డేంజర్ ఉంది. అదేదో సినిమాలో ఆయన నవ్వుతూ చచ్చిపోతాడు చూడండి. ఇది షో కోసం అంత రిస్క్ తీసుకుంటున్నారు మన. ఆది గారు అట్టల ఫ్యాక్టరీలతో నెలకి ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే ఖచ్చితంగా మీ మధ్యతో పోవాల్సిందే. అయితే ఆది గారు జబర్దస్త్ లో వచ్చిన పైసలు మొత్తం ఈ అట్టల ఫ్యాక్టరీలకు పెట్టడానికి అయితే మొత్తం 50,000 నుంచి 60,000 టన్నుల అట్టలను అయితే అమ్మి నెలకు ₹1,00,000 నుంచి ₹1,00,00,000 అయితే సంపాదిస్తారు. ఓ అలా వస్తుంది. లోనే ఎక్కువ మొత్తంలో పెట్టేస్తుంటాడు కదా, ఎలా అనుకుందా. వరల్డ్ రికార్డ్స్ లో కూడా పేరు సాధించారు. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, హైపరాది గారే ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది. రేపు మీరు అంతా చెప్పారు కానీ ఆ ఇంటర్వ్యూ పేరు మాత్రం తీయకండి. ఇంకేంటి పాడ్కాస్ట్ లో చెప్పారు. వద్దు ప్లీజ్. పిల్లలు ఏం చేస్తున్నారు? ఒక పాపండి, 17 years. శేఖర్ గోటీల ఫ్యాక్టరీలో మేనేజర్. వాట్? ఎస్ సార్. శేఖర్ గోటీల ఫ్యాక్టరీ ఎగ్జామ్ లో టాపర్ గా సెలెక్ట్ అయింది. మన వాళ్ళు వదిలేస్తే రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ అనే షార్ట్ ఫిలిమో లేదా సినిమానే తీసేటట్టున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్.